హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో కంటెంట్లోకి వెళ్తే ఏంటి అంటే బీఎస్సీ మైక్రోబయాలజీ థర్డ్ సెమిస్టర్లో మనకి మైక్రోబియల్ అనలిటికల్ అండ్ టెక్నిక్స్. సో దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది మనం చూడబోతున్నాం. సో దానికన్నా ముందు వచ్చేసి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం లేదా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఆల్లో పెట్టుకుంటే ఎగ్జామ్స్ పీరియడ్లో ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. సో దట్స్ ఇట్. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ థర్డ్ సెమిస్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఎవరైతే మీకు ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలో తెలియదు, సో అసలు మాకు ఐడియా లేదనుకున్న వాళ్ళు ఏంటి అంటే దీనికన్నా ముందు వచ్చేసి లాస్ట్ ఇయర్ నేను ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో నేను చేశాను. సో దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని చెక్ చేస్తే మీకు ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ తెలుసు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి పేపర్ చూస్తే మ్యాథ్స్ ఏంటంటే నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ రిపీట్ అయినాయి ఈ క్వశ్చన్ పేపర్లో. మీరు ఎటువంటి కంగారు పడబడలేదు, ఏ వీడియో చూడబడలేదు. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకా ఈ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ బికి వెళ్తే మీకు టోటల్ ఏంటి అంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో ఇందులో మీకు 4 కనిపిస్తున్నాయి కదా. సో నెక్స్ట్లో ఇంకొక 13th క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే మీరు గమనిస్తే ఏబి అనేది ఉంది. ఇదేంటంటే కొంత కాంప్లికేటెడ్గా ఉంటుంది మీకు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి. సో ఈ ట్యాప్లో ఏమన్నా చేంజ్ ఏమైనా జరగవచ్చు. సో ఈ ప్యాటర్న్లో ఏబి కాకుండా మీకు డైరెక్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా, పార్ట్ బి 11 and 12 అండ్ నెక్స్ట్ 13 ఇలా వరుసగా 10 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. 10 క్వశ్చన్స్ ఇచ్చి వాటిలో ఏదైనా మీకు నచ్చిన 5 క్వశ్చన్స్ మిమ్మల్ని అటెంప్ట్ చేయమంటారు. సో అలాంటప్పుడు మీరు 3 యూనిట్స్ చదువుకున్నా మనకి సరిపోతుంది. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్ ఏంటి అంటే పార్ట్ బి సెక్షన్ ఏంటి అంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో నేను తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను. సో రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఒక ఎక్సెప్ట్ ఆంధ్ర యూనివర్సిటీ తీసేసి మిగతా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ రిమైనింగ్ యూనివర్సిటీస్ కానీ ఇలానే ఇస్తే మనకేంటైనా ఉన్న తక్కువ టైంలో మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది 3-4 యూనిట్స్ చదువుకొని, లేకపోతే 3 యూనిట్స్ ఫుల్ ప్లెజర్గా చదువుకున్నా కానీ మనకి మార్క్స్ అనేది వస్తాయి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చెప్పుంటాను. సో అన్ని వీడియోలో సో హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి, ప్రెజెంటేషన్, సో ఇంకా మీకు కొంత ప్రాక్టీస్ వర్క్ చేస్తే మనకి మంచి మార్క్స్ అనేది వస్తాయి. హ్యాండ్ రైటింగ్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. దట్స్ ఇట్. అండ్ మీకు ఇంకేమన్నా ఈ యొక్క నేను చూపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ పేపర్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. సో దాని త్రూ మీరు వెళ్తే ఈ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ పోతే సబ్స్క్రైబ్ చేసి మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు కానీ ఈ యొక్క సబ్జెక్ట్ రాస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.